విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం ఉత్సాహంగా కొనసాగింది. బాలల పండుగలో రెండో రోజు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి సుమారు 6,000 మంది విద్యార్థులు తరలివచ్చి సృజనాత్మకతను బయటపెట్టారు. సంప్రదాయ నృత్యాలతో కనువిందు చేశారు. దేశభక్తి, అభ్యుదయ గీతాలను ఆలపించారు. జానపద నృత్యాలతో హోరెత్తించారు. వ్యర్థాలతో కళాకృతులు చేసి వాహ్వా అనిపించారు. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. మంత్రము అన్ని మంత్రము అందులో పెద్ద పూలు దండగుచ్చ కమ్మని వసంత కాలములో తుమ్మెద కన్నియ పెళ్ళంట మంత్రము అన్ని మంత్రములు బంతి గులాబీ మాకిష్టం, బాపు నెహ్రూ మాకిష్టం, గురువులకు నిత్యం నువ్వు మాకు గొప్పవానిగా ఎదగచ్చు. ధన్యవాదాలు. మార్పు అనేది మన జీవితాల కోసం కాదు, మన భవిష్యత్తు కోసం అనే దాని మీద మాకు షార్ట్ ఫిలిం చూపించారు. దాని మీద మీకేం అర్థమైంది అని చెప్పి రాయమన్నారు. మాకు అనిపించింది, మేము రాసాము. ఇక్కడ బాలోత్సవం, అమరావతి బాలోత్సవానికి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది, అన్ని కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ దీనిలో పాల్గొనడం వల్ల ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు అన్నమాట. మేము జానపద గీతంలో పార్టిసిపేట్ చేసాము. ఇక స్టేజ్ ఫేర్ పోవడానికి మేము చాలా బాగా పార్టిసిపేట్ చేసాము. ఇక్కడ చాలా స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు మేము పోటీల్ని పార్టిసిపేట్ చేసాము. ఈ కాలంలో డ్రగ్స్ ఎక్కువ అవటం వల్ల చాలామంది పాడైపోతున్నారు. ఆ టాపిక్ మీద నేను డ్రాయింగ్ వేసాను. అంటే ఇప్పుడు డ్రగ్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు కూడా. ఈ టాపిక్ మీద నేను డ్రాయింగ్ వేయటం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్పీరియన్స్ తాగడానికి ప్రతి సంవత్సరం ఇలా పెడుతున్నారు, చాలా బాగుంది. కొత్తవి నేర్చుకోవడానికి ప్లస్ పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇలా పేర్లు ఇచ్చి డాన్స్ చేసుకోవడానికి, ప్లస్ అందరికీ ఇక్కడ చేసామని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ప్రాజెక్ట్స్, మట్టి బొమ్మలు అన్నీ ఉన్నాయి.